హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మనం ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లో రొటీన్‌గా చేసుకునే దోసలు అండ్ ఇడ్లీలు అండ్ ఉప్మా అలాంటివి కాకుండా చాలా సింపుల్‌గా జస్ట్ 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకొని రెసిపీ చూసేద్దామండి. చాలా సింపుల్ అన్నమాట. మనం దీన్ని 1 మంత్‌కి ఒకసారి చేసుకుంటే ఇలా మనం మార్నింగ్‌లో ఒక గ్లాస్ తాగితే చాలండి. మనకున్న రోగాలన్నీ మటుమాయమన్నమాట. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చండి ఈ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం తరచూ తాగడం వల్ల ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళు ఇలా మనం జస్ట్ 1 గ్లాస్ తాగితే చాలండి. చాలా సింపుల్‌గా వెయిట్ లాస్ అవుతారనమాట. అంతేకాదు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా డెలివరీ అయిన వాళ్ళకు నడుము నొప్పి ఎక్కువగా వస్తుందనమాట. ఈ ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిపోతాయన్నమాట. చాలా మంచి రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు హెయిర్ ప్రాబ్లమ్స్ మరియు విటమిన్స్ లోపాలున్న వాళ్ళకి చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ చివర్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ మనం 1 మంత్ నిల్వ ఉండేలా తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి అన్నీ. ఇలా నేను 1 కప్ రెడ్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెడ్ రైస్‌లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉన్నాయండి. ముఖ్యంగా ఇది బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. మరియు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందనమాట ఈ రెడ్ రైస్. తర్వాత 1 కప్ ఇక్కడ నేను సజ్జలు తీసుకుంటున్నాను. ఈ సజ్జలు కూడా అంతే మన బాడీలోని కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందనమాట. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. తరువాత జొన్నలండి. ఇందులో బోన్స్‌ని ఇంప్రూవ్ చేసే లక్షణాలుంటాయి. అంతేకాదు హార్ట్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తుందనమాట. మరియు డయాబెటిక్‌ని కంట్రోల్ చేస్తుంది. తరువాత సామలండి. ఈ సామలు ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల మన షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుందనమాట. అంతేకాదు హార్ట్ ప్రాబ్లమ్స్‌ని రాకుండా చేస్తుందనమాట. ముఖ్యంగా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది సామలు తీసుకోవడం వల్ల. తరువాత రాగులండి. ఈ రాగులు మనం తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు ఎముకలకు మంచి బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మన జుట్టుకి మంచి పోషకాలు అందిస్తాయన్నమాట. తర్వాత చర్మాన్ని మంచి కాంతివంతం చేస్తుంది. మరియు హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంపొందిస్తుందన్నమాట ఈ రాగులు. తరువాత బాదం అండి. ఇలా నేను కొద్దిగా బాదం తీసుకున్నాను. ఇలా అన్నీ మనం యాడ్ చేసుకొని రెడ్ రైస్, జొన్నలు, బాదం, సామలు, తరువాత సజ్జలు, ఇలా రాగులు అన్నీ మనం తీసుకొని ఇలా ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఒకదాని వెనకాల ఒకటి ఇలా మనం వేయించుకుంటూ రావాలండి. అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కసారిగా మనం వేయించుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి దోరగా. మీరు ఒకేసారైనా అన్నీ మిక్స్ చేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. లేదా సపరేట్‌గా కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా సపరేట్‌గా మనం వేయించుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుందనమాట. పచ్చివాసన వెళ్తుంది. ఇలా మనం సపరేట్‌గా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇలా అన్నీ ఫ్రై చేసి ఒక ప్లేట్‌లో ఇలా అన్నీ తీసుకొని మనం ఇలా కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇలా అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారిగా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మనం పౌడర్ చేసుకోవాలండి. మీరు మిషన్‌లో కూడా బయట వేసుకురావచ్చు. ఇది మిక్సీలోనే బాగా పౌడర్ అయిపోతుందండి. చాలా సింపుల్‌గా చూడండి చాలా బాగా పౌడర్ అయింది. ఇలా మనం మిక్సీలోనే వేసుకోవచ్చు. బ్లేడ్స్ బాగుంటే చాలా బాగా పౌడర్ అయిపోతుందనమాట. ఇలా చూడండి చాలా బాగా పౌడర్ అయ్యింది. ఇలా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా అంతా యాడ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా పిండి మనం మిక్సీ పట్టిన తర్వాత. ఇలా అంతా మనం కలుపుకుంటూ కొద్దిసేపు చల్లారనివ్వాలి. తరువాత దీన్ని ఒక ఎయిర్ వెళ్ళని కంటైనర్‌లో మనం వేసి స్టోర్ చేసుకోవాలండి. మంచి బాక్స్‌లో. చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే మనం 1 మంత్ వరకు స్టోర్ చేస్తాం కాబట్టి చాలా మంచి బాక్స్‌లో మనం దీన్ని స్టోర్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా మనం ఉడికించుకోవాలో చూసేద్దామండి. మనం ఉడికించేటప్పుడు ఒక్కొక్కసారి ఇది ఉండలు కట్టిపోతుందనమాట. అలా కాకుండా చాలా సింపుల్‌గా కొన్ని చిట్కాలు చూస్తామండి ఎలా తయారు చేసుకోవాలో.
అంతేకాదు ఇందులో మరికొన్ని యాడ్ చేసుకొని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా అంతా చల్లారిన తర్వాత ఇలా నేను ఈ స్పూన్‌లో 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని ఒక గ్లాస్‌లో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర మరియు మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా నేను ముందుగానే మిక్సీ పట్టుకున్నాను పచ్చిదాన్నే. ఇలా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ హాఫ్ గ్లాస్ చాలండి. ఇలా అంతా యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ సహాయంతో. ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల ఉండలు కట్టదన్నమాట. చాలా బాగా ఉడికిపోతుంది. ఇలా అంతా మనం ఉండలు లేకుండా చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను 1 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీ పట్టండి. కానీ మనం పిండి కంటే ఎక్కువగానే వాటర్ యాడ్ చేయాలండి. ఎందుకంటే చాలా పల్చగా ఉంటేనే చాలా బావుంటుంది మనం తాగేటప్పుడు. ఇలా కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. ఇలా నేను 2 స్పూన్స్‌కి 1 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి బాగా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వాటర్‌ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా. దీన్ని ఇలా మనం మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని జస్ట్ 5 మినిట్స్‌లో ఇలా మనం తిప్పుకుంటూ ఉడికించుకున్నట్లయితే చాలా తొందరగా ఉడికిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్‌లో ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవచ్చండి. మనం రొటీన్‌గా దోసలు, ఇడ్లీలు, ఉప్మాలు, పూరీలు అలా తినకుండా చాలా సింపుల్‌గా చాలా హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ తినొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం రెడ్ రైసు, రాగులు, జొన్నలు, సజ్జలు, సామలు, బాదం ఇవన్నీ యాడ్ చేసి మనం చాలా హెల్తీ అయిన మిక్స్ తయారు చేసుకోవచ్చండి. ఇలా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. దీన్ని రోజు మనం తీసుకోవడం వల్ల మార్నింగ్‌లో ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి. అంతేకాదు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుందనమాట. నడుము నొప్పి, కీళ్ళ నొప్పులకు ఉన్న వాళ్ళకు చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.